చాలామంది పేషెంట్స్ మన దగ్గరికొచ్చినప్పుడు అడుగుతుంటారు. డాక్టర్ గారు నాకు ఏ ఫిల్లింగ్ మంచిది? మీరే చూసి మంచిది వేయండి. లేకపోతే నాకు కొంతమంది అడుగుతుంటారు. ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏమంటారు, సిల్వర్ ఎయండి సార్, సిల్వర్ ఎయండి సార్ అని. సో, నేను స్పెసిఫిక్‌గా ఇక్కడ వాళ్ళకి సంబంధించి నేను రెగ్యులర్‌గా దైనందిన జీవితంలో నేను పేషెంట్‌ని ఎన్‌కౌంటర్ అవుతూ, వింటూ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఏ విధమైన ఫిల్లింగ్ అయితే మనకు మంచిది, ఎన్ని రకాల ఫిల్లింగ్స్ ఉంటాయి. సో, బేసికల్‌గా స్ట్రెయిట్ అవే నేను చెప్పదలుచుకుందేంటంటే, ఫిల్లింగ్స్‌లో ఫస్ట్ ఒకటొచ్చేసి సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ అని అంటారు. అంటే ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ సిల్వర్ అండి. సిల్వర్ పార్టికల్స్ విత్ మెర్క్యూరీ కలిపి సిల్వర్ అమాల్గమ్ అవుతుంది. సో, దాన్ని కలిపి దాన్ని చేయడం. ఇది చాలా స్ట్రాంగ్ ఫిల్లింగ్ కరెక్టే. కాకపోతే ఏంటంటే, చాలా కంట్రీస్‌లో దీంట్లో ఉన్న మెర్క్యూరీ కంటెంట్ ఆధారంగా దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. బట్ ఇండియాలో విరివిగా వాడతారు. సో, దాని రిక్వైర్మెంట్ బట్టి సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫిల్లింగ్స్ అంటారు. అంటే సిల్వర్ అమాల్గమ్ కంటే ముందు నుంచి కూడా గోల్డ్ ఫిల్లింగ్స్ ఉన్నాయి. చిన్న చిన్న గోల్డ్ పెల్లెట్స్ ఉంటాయి. తర్వాత చిన్న రేకుల్లాగా కూడా ఉంటాయి. వీటిని మన పన్ను పుచ్చిన వాటిలో శుభ్రం చేసిన తర్వాత వాటిని కండెన్స్ చేసి దాన్ని ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. బట్ మనకు తెలుసు గోల్డ్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. సో, వెరీ రేర్‌గా ఇప్పుడు వాడటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ ఫిల్లింగ్స్ ఆర్ జీఏసీ ఫిల్లింగ్స్ అంటాం. అంటే టూత్ కలర్ ఫిల్లింగ్స్ ఈ 2 కూడా పంటి కలర్‌లో ఉండే ఫిల్లింగ్స్. సో, పన్ను పుచ్చిన విధానము ఎక్కడ పుచ్చింది? పన్ను మధ్య భాగంలో పుచ్చిందా? ఎక్కడ పుచ్చింది? దానికి ఎంత స్ట్రెంత్ ఉంటే సరిపోతుందనే దాన్ని బట్టి డాక్టర్ గారు టూత్ కలర్ గ్లాస్ ఐనోమర్ సిమెంట్ అని డిఫరెంట్ వెనక పళ్ళ కోసం ఉద్దేశించబడినవి, ముందు పళ్ళ కోసం ఉద్దేశించబడినవి. వెనక పళ్ళలో ఏంటి స్ట్రెంత్ ఎక్కువ కావాలి. ముందు పళ్ళలో అంత స్ట్రెంత్ అవసరం లేదు. సో, దానికి ఉద్దేశించబడిన ఫిల్లింగ్‌ని డాక్టర్ గారు చేయడం జరుగుతుంది. కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది రెసిన్, యాక్రిలిక్ రెసిన్ బేస్డ్ ఫిల్లింగ్స్ అన్నమాట. సో, ఈ మోర్ ఇంకా టూత్‌లో బాగా కలిసిపోయి అవతల వాళ్ళకి కలవకుండా ఎక్కువ స్ట్రెంగ్త్‌తో ఉంటాయి. సో, ఈ మోర్ ఇప్పుడు అన్ని ఫిల్లింగ్స్‌లోకి చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్‌గా చేసేవి, మోస్ట్ ప్రిఫర్డ్ ఫిల్లింగ్స్ కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సిరామిక్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఈ కాంపోజిట్ ఫిల్లింగ్స్ లాంటిలోనే సిరామిక్ పింగాణి పదార్థం చేర్చిన ఫిల్లింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా హై స్ట్రెంగ్త్‌ను మోర్ నేచురల్ టూత్ అపియరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకోవడం జరుగుతా ఉంటుంది.